భగవద్గీత 18 అధ్యాయములు 700 శ్లోకముల తాత్పర్యమే ఈ సంపూర్ణ భగవద్గీత. భగవద్గీత 3వ అధ్యాయం కర్మయోగం. కేవలము బాహ్యముగా ఇంద్రియములను శబ్దాది విషయముల నుండి మరల్చిన వానిని మిథ్యాచారి అని తెలిపి, ఇప్పుడు ఆసక్తిని త్యజించి ఇంద్రియముల ద్వారా నిష్కామ భావముతో కర్తవ్య కర్మలను చేయు యోగిని ప్రశంసించుచున్నాడు. యస్వింద్రియాని మనసా నియమ్యారభతేర్జున కర్మేంద్రియైః కర్మయోగం అసక్తః స విశిష్యతే. కానీ అర్జున, మనస్సుతో ఇంద్రియములను వశపరుచుకొని అనాసక్తుడై ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణమును కావించు పురుషుడు శ్రేష్ఠుడు. తు అను అవ్యమునకు అర్థమేమి? బాహ్యముగా కర్మలను త్యజించిన వానితో పోల్చినప్పుడు ఆచరణాత్మకముగా కర్మలను నిర్వహించుచు ఇంద్రియములను వశమునందుంచుకొనిన యోగి యొక్క వైశిష్టమును ఇచ్చట తు అను ప్రయోగము తెలుపును. ఇచ్చట ఇంద్రియాని కర్మేంద్రియైః అని ప్రయోగింపబడిన 2 పదములను ఏ ఇంద్రియములను తెలుపును. ఇచ్చట ఈ 2 పదములను 2 విధములైన జ్ఞాన, కర్మ, ఇంద్రియములను సూచించును. ఏలనన కేవలము 5 ఇంద్రియములను వశపరుచుకున్నంత మాత్రమున ఇంద్రియములన్నీయును వశము కావు. కేవలము 5 ఇంద్రియములతోడ కర్మయోగానుష్ఠానమే జరగదు. ఏలనన చూచుట, వినుట మొదలగు క్రియలు లేక కర్మయోగానుష్ఠానము సంభవము కాదు. కనుక పై 2 పదములను అన్ని ఇంద్రియములను సూచించునని గ్రహింపదగును. ఈ అధ్యాయముననే 41వ శ్లోకమునందు కూడా భగవానుడు ఇంద్రియాని అను పదముతో నియమ్య అను పదమును ప్రయోగించి ఇంద్రియములను అన్నింటినీ వశపరుచుకునవలనని తెలిపెను. ఇచట నియమ్య అను పదమునకు వశమునందుంచుకొనుట అనిగాక నిరోధించుట అని అర్థమును చెప్పిన దోషమేమి? నిరోధించుట అని అర్థము ఇచట సరిపోదు. ఏలనన ఇంద్రియములను నిరోధించుట వలన వాటి ద్వారా కర్మయోగాచరణము సాధ్యము కాదు. సమస్త ఇంద్రియముల ద్వారా కర్మయోగాచరణము చేయుట అనగానేమి? సమస్త విహిత కర్మలయందును వాటి ఫలరూపములైన ఇహపరలోక భోగములయందును రాగద్వేషములను త్యజింపవలెను. సిద్ధి అసిద్ధుల యందు సమభావమును ఉంచవలెను. ఇంద్రియములను వశపరచుకొని వాటి ద్వారా శబ్దాది విషయములను గ్రహించుచు యజ్ఞదాన తపశ్చర్యలు, అధ్యయన అధ్యాపనములు, ప్రజాపాలనము, వాణిజ్య వ్యాపారములు, సేవలు మొదలగువననియు అట్లే తినుట, త్రాగుట, నిద్రించుట, మేల్కొనుట, నడుచుట, తిరుగుట, లేచుట, కూర్చునుట మొదలగు సమస్త ఇంద్రియ కర్మలు శాస్త్ర విధులను అనుసరించి చేయుచూ ఉండవలెను. సమస్త ఇంద్రియముల ద్వారా కర్మయోగమును ఆచరించుట అనగా ఇదియే. 2వ అధ్యాయమునందలి 64వ శ్లోకమున దీని ఫలమే ప్రసాద ప్రాప్తి, సమస్త దుఃఖనాశము అని తెలుపబడినది. సవిశిష్యతే అను క్రియాపదము యొక్క భావమేమి? ఇతర కర్మయోగి పూర్వశ్లోకమున వర్ణింపబడిన విద్యాచారి కంటెను శ్రేష్ఠుడా? కర్మయోగి సామాన్య మానవులందరికంటెను శ్రేష్ఠుడిని తెలుపుచు అతనిని ప్రశంసించుటకై సవిశిష్యతే అని క్రియాపదము ప్రయోగింపబడినది. ఇంతకుముందు వర్ణింపబడిన కేవలము మిథ్యాచారి కంటే కర్మయోగి శ్రేష్ఠుడని దీని అభిప్రాయము కాదు. మిథ్యాచారి అసూరీ సంపద గల దంభి. అతనితో పోల్చినచో సకామ భావముతో విహిత కర్మలను ఆచరించు మనుష్యుడు కూడా మిక్కిలి శ్రేష్ఠుడు. అట్టి స్థితిలో దైవీ సంపద గల కర్మయోగి మిథ్యాచారి కంటేను శ్రేష్ఠుడని చెప్పుట వేశ్య కంటే పతివ్రత శ్రేష్ఠురాలని చెప్పుట వంటిది. ఇది కర్మయోగిని స్తుతించుట ద్వారా నిందించుటయే యగును. కర్మయోగి సర్వశ్రేష్ఠుడని అతనిని ప్రశంసించుటకే సవిశిష్యతే అను పదము ప్రయోగించుట జరిగినది. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే